ఓం నమః శివాయ. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్తయే. మహ్యాం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే 1.5 నెల ముందు నుంచే విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది. అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు. కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ 8 నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం. కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది, లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా, వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది, ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము, గురువులము, మన సన్నిహితులము, బంధుమిత్రు స్నేహితులందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు, ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి, లేకుంటే లాయర్ని చేయాలి, చార్టెడ్ అకౌంట్ చేయాలి, లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు. అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది. ఆ పిల్లలకు తెలియకుండా ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయ్యో మా నాన్న, మా అమ్మ, మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలోచన అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ. కనుక ఎవరు కూడా విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా, ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి, తృప్తికరమైనటువంటి భోజనం, మంచి నిద్ర, ఏకాగ్రత. మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏకసంతాహ గ్రహి. ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో, ల్యాప్టాప్లో ఏదైతే ఉందో, గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో, ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు. దాన్ని ఏకసంతాహగ్రహి. ఈ ఏకసంతాహగ్రహి మనకి ఎప్పుడు వస్తుంది? మనం మనశ్శాంతిగా, తృప్తిగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది. కనుక ద్వాదశ రాశుల వారందరికీ, ఆ యొక్క విద్యార్థులకి అందరికి కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లి అయినటువంటి మహాసరస్వతి మాతను, కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు. కన్యరాశి వారికి విద్యార్థులందరికీ కూడా రాశాధిపతి బుధుడైనటువంటి ఆయన దివ్యమంగళమైన ఆశీస్సుల చేత మంచి విద్య, మంచి విజ్ఞానము, సత్ప్రవర్తన, దస్తూరి బాగుండాలని కోరుకుంటూ ఈ కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. కనుక బుధుడు వీరు ఏదైనా ఒక పనులు చేయాలనుకున్నప్పుడు మనకు మంచి బుద్ధి, మంచి జ్ఞానము, సత్ప్రవర్తనతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేయాలనుకుంటూ ఉంటారు. కానీ కన్యరాశి జాతకులకు ఒక్కోసారి ఉన్నట్టుండి ఆవేశము, ఉన్నట్టుండి పరిస్థితుల ప్రభావము, ఈ సప్తమ శని సంచార స్థితి ఉన్నప్పుడు ఇలా కొన్ని డిమోటివేషన్ అవుతూ ఉంటారు. అప్పుడే ఆనందం, అప్పుడే ఉత్సాహం, అప్పుడే ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ విద్యార్థులు అలా తీసుకోవడం వలన అనేక రకాలుగా ఇబ్బంది గురవుతారని చెప్పి గమనించగలగాలి. అలాగా ఈ తూర్పు సింహద్వారమైన, ఉత్తర సింహద్వారమైన, దక్షిణము పశ్చిమ సింహద్వారమైనను కూడా వీళ్ళంతవరకు ఆ వాయువ్య దిగ్భాగంలో పిల్లలకు చిల్డ్రన్స్ రూమ్లో ఏర్పాటు చేయించి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి బ్లాంకెట్స్ని కింద కానీ ఒక లైటింగ్ కానీ ఏర్పాటు చేసి ప్రతిరోజు వారు విష్ణు సహస్రనామ పారాయణం చేసేటువంటి అవకాశాన్ని కలిగించడము, లేకుంటే ఇంట్లో యూట్యూబ్లో లాంటి వాటి ఆన్ చేసి పెట్టడం వల్ల వారు వినడం వలన మేధా సంపత్తి, ఆవేశం తొలగి జ్ఞానం కలుగుతుంది. అందుకే బుధుడికి మంత్రాన్ని చెప్పుకుంటారు. ఓం బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి దోషపీడోప ఉపశాంతయే అని చెప్తారు. మంచి బుద్ధి వలన, మంచి జ్ఞానం వలన, సత్ప్రవర్తన వలన
వారికి చదివిన చదువు గుర్తుండడం, పరీక్షాకాల సమయంలో మంచిగా వ్రాయడం, విజయకేతనం కలుగుతుంది. ప్రతి బుధవారం పూట పెసరపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భుజించడం, అంటే పెసరపప్పును ఆహారంగా ఏర్పాటు చేసుకొని తినడం. అలాగనే దేవాలయంలో అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, రామాలయంలో కూడా పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా పెట్టడం చేయడం వల్ల మంచి బుద్ధి, మంచి జ్ఞానం కలిగి ఉన్నతమైనటువంటి విజయాలు కన్యరాశి వారి సొంతమవుతాయి.